హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే ఇంకా మిరపపండ్ల పచ్చడి. సో ఈరోజు ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా మనకి. ఇవైతే 1 కేజీ తీసుకున్నాను నేనైతే. సో వీటి ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో నిజం చెప్పాలంటే మిరపపండ్ల పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సో నాకైతే చాలా ఇష్టము. సో ఇక్కడైతే కేజీ మిరపపండ్లు ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. అంతకన్నా ముందు ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ చూసేద్దాము. మిరపపండ్ల పచ్చడి నోరు గురించే మిరపపండ్ల పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందైతే వీటిని ఏంటంటే చక్కగా మనం తొడమలు తీసుకొని ఫస్ట్ అయితే కడుక్కోవాలన్నమాట. తర్వాత తొడమలు అనేది తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం ఆరబెట్టుకుంటే ఏంటంటే ఇంకా మనకి లోపలికి వాటర్ అనేది పోయినా కూడా ఏంటంటే ఇంకా మనకి వాటర్ అనేది ఉండదు అన్నమాట. సో వీటిని ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. సో తుంచుకున్నా పర్లేదు, లేదంటే మనం చాక్తో కట్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా చేసుకోవాలి. సో వీటిని ఏంటంటే మొత్తం చేసుకున్నాక ఇంకా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను ప్రాసెస్ దగ్గర నుండి. ఓకేనా? సో మీరు కూడా చూసి చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా మనకి పండు మిర్చి అనేది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను మిరపపండ్లను ఏంటంటే ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. సో మనము పెద్దగా ఉంటాయి కదా, ఒక 3-4 చెక్కర్లాగా మనము ఇలా కట్ చేసుకొని మొత్తం తర్వాత పేస్ట్ అనేది చేసుకోవాలి. దాంట్లో ఏం వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వీటిని ఏంటంటే ఇలా కట్ చేసుకుందాము. మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 3-4 ముక్కల్లా కట్ చేసుకున్నాక తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం కదా, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. వీటితో పాటు ఏంటంటే మనము వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కేజీ మిరప పండ్లకి ఏంటంటే 1/2 పావు వెల్లుల్లి అనేది వేసుకోవాలన్నమాట. సో దీంట్లోనే వేసుకొని ఇంకా మనము పేస్ట్ అనేది చేసుకోవాలి. సో వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అన్నమాట. సాల్ట్ ఏంటంటే ఇంకా మనము చూసుకొని వేసుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేస్తారు. అంటే ఈ పండు మిర్చి కారం ఉండేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే సో 1/2 పావు అయితే ప్రస్తుతానికి వేసాను, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే చింతపండు వచ్చేసి 100 గ్రామ్స్ వేసాను అన్నమాట. దాన్ని ఏంటంటే నీట్గా మనం పీచు అనేది లేకుండా చూసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూసారుగా, దీంట్లో అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇవి వేసుకోవాలి. తర్వాత కలుపుకునేటప్పుడు ఏంటంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు, సో ఆ పౌడర్ అనేది ముందే చేసి పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. సో ఇలా మనము పేస్ట్ లాగా చేసేసుకున్నాక తర్వాత ఇంకా అది కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పేస్ట్ అనేది ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా దీంట్లో మనము జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నేను పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకలాగా ఉండేలాగా చూసుకున్నాను. అంటే ఇంకా అది మన ఇష్టం. కలుపుకునేటప్పుడు అన్నంలో ఏంటంటే మరీ మెత్తగా ఉన్నా కూడా చాలామందికి ఇష్టం ఉండదు. నాకైతే ఇంకా ఇష్టం ఉండదు. సో ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూను జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడరు,
సో మెంతులు తక్కువ తీసుకొని జీలకర్ర ఆవాలు అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మనం దోరగా వేయించుకొని పౌడర్ అనేది చేసుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇంకా మనము ఒక జార్లో తీసుకొని సో ఇలాగే పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెం కావాల్సినప్పుడల్లా మనము తాలింపు అనేది చేసుకోవాలి. సో దీని తాలింపు అనేది కూడా చేసి మీకు చూపిస్తాను. సో ఇంకా ఇంతే అండి, ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో వేడి వేడి అన్నంలో ఏంటంటే ఇంకా నెయ్యి వేసుకొని లేదంటే నూనె వేసుకొని అయినా తింటే ఏంటంటే టేస్ట్ అదుర్స్ అనమాట. సో మీరే ఇంకా ఆహా అంటారు, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా మనం పోపు అనేది చేసుకుందాము. సో నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. దీంట్లో ఏంటంటే ఇంకా మనము పోపుకి సంబంధించిన ఏమైనా పప్పులు కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అంటే శనగపప్పు, మినప్పప్పు అలా వేసుకుంటే ఏంటంటే కరకరమని టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అలాగే చాలామందికి ఇష్టంగా కూడా తింటారు కదా అలా. సో ఇక్కడైతే ఇంకా ఆయిల్ వచ్చేసి మనకి హీట్ ఎక్కింది. దీంట్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అలాగే మినప్పప్పు వేసాను నేను ప్రస్తుతానికి. సో మనకి ఇంకా పల్లీలు కానీ ఇంకేమైనా వేసుకోవచ్చు. సో ఇవి వేగాక వెంటనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదనమాట. ఇంకా మనకి వేగాక వెంటనే ఇంకా పచ్చళ్ళలోకి వేసుకొని ఇంకా ఈ పోపు అనేది కలిపేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సరిపోతుంది అనమాట. సో కొంచెం తీసుకొని నేనైతే ఇంక ఇలా పోపు చేసి కలుపుతున్నాను. ఇంకా దీన్ని మనం ఒక చిన్న జార్లో తీసుకొని ఇంకా ఎప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో తినేస్తే సరిపోతుంది. సో మనకైతే మిరప్పండ్ల పచ్చడి, టేస్టీగా ఉండే మిరప్పండ్ల పచ్చడి రెడీ అయింది. సో ఇప్పుడైతే నేను వేడి అన్నంలోకి కొంచెం వేసి ఇంకా టేస్ట్ చూద్దామనేసి. సో నిజం చెప్పాలంటే ఊరగాయ పచ్చళ్ళు చేసిన వెంటనే తినాలనిపిస్తుంది కదా, ఆ స్మెల్కి ఏంటంటే మంచి వాసన వస్తూ ఆహా తినాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి వేసాను, అలాగే అన్నంలో పచ్చడి వేసి ఇంకా కలుపుతున్నాను అనమాట. సో చూస్తుంటే నోరుతుందిగా ఎర్రటి మిరప్పండ్ల పచ్చడి. ఒక్క ముద్ద వేడి వేడి అన్నంలో తింటే ఆహా అనాల్సిందే. సో అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే ఫుల్ వీడియో షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళ సీజన్ కదా, అందుకోసం ఇప్పుడు మిరప్పండ్ల సీజన్ కదా, అందుకోసం ఏంటంటే ఇంకా మనకి అందుబాటులో ఉంటాయి కదా, ఇప్పుడు పెట్టుకుంటే ఇది మనకి 2-3 years అయినా నిల్వ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఆలస్యం ఎందుకు, ఇప్పుడు సీజన్ కదా, చేసుకొని మీరు కూడా తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే షేర్, లైక్, కామెంట్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.